న్యూటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. విజయనగరం జిల్లా జొన్నవలసలోని ఎస్పీ కాలనీలో వీధి స్తంభాలు కూలిపోయే దశలో ఉన్నాయి. ఎప్పుడు పడిపోతాయో తెలియని భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ స్తంభాల వల్ల తమ కుటుంబాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో వరద నీటి పెరగడంతో కోటిపల్లి గోదావరిలో వరద పోటెత్తింది. కె గంగవరం మండలం కోటిపల్లి లంకలోని పంట పొలాలు నీట మునిగాయి. కోటిపల్లి, వీరవల్లిపాలెం, సుందరపల్లి, అయినవిల్లిలంక గ్రామాలకు చెందిన రైతులు పడవలపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపునకు గురైన లంక గ్రామాల రైతులను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రెండో రోజు యూరియా కోసం రైతులు బారులు తీరారు. నియోజకవర్గం వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోడూరులోని మన గ్రోమేర్ ఎరువుల కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు వంటి మండలాల్లో రైతులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొరసపాడు మండలం పమిడిపాడు నుంచి రావినూతల వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. సుమారు 6 నెలల కిందట గుత్తేదారులు ప్యాచ్ వర్క్ చేసిన ఆ మరమ్మతులు కుంగిపోవడంతో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. పలువురు వాహన చోదకులు మాట్లాడుతూ వర్షాల వల్ల గుంతలు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నామని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలులో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన గణేష్ లడ్డు వేలంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి 6,10,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఆదోని ఎమ్మెల్యే పాదసారథి సినీ నిర్మాత సంజీవ్ రెడ్డితో పోటీపడి ఆయన విజయం సాధించారు. వరుసగా 5వ సారి గణనాథుడి లడ్డూను కైవసం చేసుకోవడం శబరి ప్రత్యేకత నిలిచింది. నకిలీ పురాతన వస్తువుల పేరుతో ఘరానా మోసం చేస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ సూర్యనారాయణపురంకు చెందిన షేక్ సత్తార్, రాజశేఖర్, జమ్ము లక్ష్మీ దుర్గా, కొండపల్లి శ్రీను, పడాల వెంకటరమణ ముఠాగా ఏర్పడి నకిలీ ప్రాచీన వస్తువులు ఉన్నాయని ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. కడప చిన్న చౌక్ ప్రాంతంలోని సంజన కూడలి సమీపంలో ఓ భారీ వర్షం నేలకొరిగింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనదారులు రాకపోకలు సాగించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్రేన్ సాయంతో వృక్షాన్ని తొలగించే పనులు చేపట్టారు. అధికారులు ఒకవైపు రాకపోకలను మాత్రమే అనుమతించారు. ప్రమాదకరంగా మారిన వృక్షాలను గుర్తించి తొలగించాలని నగర వాసులు కోరుతున్నారు. శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి శ్వేత పరాశర్ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల భక్తులు వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటెత్తారు. నష్టాల ఊబిలోకి మారిన ఆక్వా పరిశ్రమను వెంటనే ఆదుకోకుంటే క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తామని కోనసీమలోని విద్యుత్ అధికారుల వద్ద ఆక్వా రైతులు ఆందోళన వెళ్లగక్కారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో స్థానిక క్షత్రియ కళ్యాణ మండపం వద్ద విద్యుత్ శాఖ అధికారులు ఆక్వా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు. బీసీల కుల ధృవీకరణ పత్రాల విషయంలో మంత్రి ఏం చేస్తున్నారంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాట్లాడిన నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి స్పందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి సుభాష్ పట్ల తాను జాలి వ్యక్తపరుస్తున్నానని అన్నారు.